అందరికీ నమస్కారం. పోలాల అమావాస్య. పోలాల అమావాస్య గురించి చెప్పుకుందాం ఈరోజు. పోలాల అమావాస్య విశిష్టత, పూజ ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎప్పుడనే విషయాలు మనం చెప్పుకుందాము. స్కిప్ చేయకుండా చూడండి. పోలాల అమావాస్య శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అని అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు. వివాహం అయి చాలా కాలమైన సంతానం కలిగిన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం తప్పకుండా చేయాలి. పోలాల అమావాస్య పూజా విధానం. పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను లేదా రెండు, అంటే కొంతమంది 2 మొక్కలు పెడుతూ ఉంటారు. కంద మొక్క తల్లిని పిల్లగా పూజిస్తారనమాట. దానికి పసుపు కొమ్ము కట్టి 4 తోరాలను ఆనవాయితీ ప్రకారం, కొంతమంది 4 తోరాలు ఉంటాయి, కొంతమందికి 2 తోరాలే ఉంటాయి. వాళ్ళ అత్తగారు, అమ్మ వాళ్ళ ఆనవాయితీని బట్టి వీళ్ళు చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఉంచి ముందుగా వినాయకుడు పూజ చేయాలి. గమనిక ఏంటంటే, కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి కూడా పూజ చేసుకునవచ్చు. తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతాన లక్ష్మీదేవిని కానీ ఆ కంద మొక్కలకు ఆహ్వానం చేసి షోడశోపచార పూజలు చేయాలి. 9 పూర్ణంబూర్లు మరియు 9 గారెలు, 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నివేదించాలి. తదుపరి కథను చదువుకొని కథాక్షతలను శిరస్సును ధరించాలి. అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టిన 9 పూర్ణంబూర్లు, 1 తోరాని ఆమెకు వాయనంగా ఇవ్వాలి. అంటే నైవేద్యం మొత్తం అన్నీ వండినవన్నీ పెట్టకుండా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి తీసి కొన్ని వాయనం ఇవ్వడానికి విడిగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత తాంబూలంలో కొత్త చీర, రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత కంద మొక్కకు 1 తోరాన్ని కట్టి మరొకటి తన మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని నా ఆఖరి సంతానం మొలలో కట్టాలి. సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు సమర్పించాలి. అంటే 2 కంద మొక్కలు పెట్టుకున్నారు కదా, పెద్ద మొక్క చిన్న మొక్కను చిన్న మొక్కకు కట్టాలి. ఇప్పుడు ఏవే నైవేద్యాలు సమర్పించాలి అని తెలుసుకుందాం. ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు, అంటే ఆడపిల్ల ఉన్నవాళ్ళు కూడా గారెలు సమర్పించాలి. మగపిల్లాడు కావాలనుకునే వాళ్ళు, మగపిల్ల ఉన్నవాళ్ళైనా సరే బూర్లు, అంటే పూర్ణం బూర్లు సమర్పించాలి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నవాళ్ళు ఏం చేయాలి, పూర్ణం బూర్లు గారెలు కూడా వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అందులో పూర్ణం బూరే పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అందమైన మధురమైన అనుభవం కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలని నియమాన్ని విధించారు. గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. వీటిని పొట్టెక్కి బుట్టలని అంటారు. ఇది ఇక్కడ అమలాపురం దగ్గర చేస్తూ ఉంటారు, కోనసీమ జిల్లాలో ఇవి. పోలాల అమావాస్య వ్రతకథ చెప్పుకుందాం. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. అక్షంతలు పట్టుకుని కచ్చదినప్పుడు అది తర్వాత తల మీద వేసుకోవాలి. అమ్మవారి దగ్గర కొనిపెట్టి పిల్లలకు వేయాలి. స్కిప్ చేయకుండా చూడండి. పూర్వం పిల్లలమరి అనే గ్రామంలో సంతాన రామావధానం అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకి 7 మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళై కోడళ్ళ కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6గురికి కూడా పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోవడం అలా జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా 7వ కోడలికి 6 సంవత్సరాలు కూడా పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. చేత సుగుణ అంటే వారికి చాలా కోపం. సూటుపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువుని కంది. ఈ సంగతి తోటికోడలకు తెలిస్తే తన వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా వెళ్ళింపసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన అమ్మ పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి, అమ్మ ఎందుకు రోధిస్తున్నావు, ఏంటి నీ బాధ అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరంగా చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడింది. సుగుణ, బాధపడకు, ఏడవకు. నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది అమ్మ. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు.
అంతా అమ్మవారి దయ. అమ్మ తలుచుకుంటే కాందే ఉంది. అమ్మ చల్లని చూపి మీద పడింది. వెంటనే పిల్లలు బతికి వచ్చారు. సుగుణ ఆనందంగా వారి దగ్గర తీసుకుని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తోటికోడలకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుంచి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతం ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందంగా ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు.